నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై కిచెన్ జ్యోతి. ఇవాల్టి రెసిపీ వచ్చి నెయ్యి అండి. మీలో చాలామందికి నెయ్యి తయారు చేయడం తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. చాలా ఈజీ వేలో ఉంటుంది మా నెయ్యి తయారీ విధానం. అలాగే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా పాలు కాగబెట్టి చల్లార్చి ఒక పూటంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పాలు కూడా ఎలా కాగపెట్టుకోవాలి అంటే మరుగు వస్తుంది కదా, పొంగు 2 పొంగులు వచ్చాక కూడా ఒక్క 2 నిమిషాల పాటు మరగనివ్వండి. అలా ఎక్కువసేపు మరిగితే వెన్న మీగడంతా పైకి ఎక్కువగా కడుతుంది. అలాగే ఆ మీగడ కట్టిన పాలు పూర్తిగా చల్లారిపోయినాక మాత్రమే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక పూటంతా పెట్టండి. లేదు ఒక 6 గంటలైనా కూడా పర్వాలేదు. తర్వాత మనకి ఇలా చూపించాను కదా, పాలల్లో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మీగడ కట్టేస్తుంది ఫుల్గా. మీకు గేదె పాలకైతే ఎక్కువ వస్తుంది. అదే గోల్డ్ ప్యాకెట్ పాలు అయితే కొంచెం వస్తుంది. ఎలా అయినా కూడా మీకు నచ్చిన పాలు వాడుకోండి. ఆవు పాలకైతే ఇంకా చాలా తక్కువ వస్తుంది వెన్న. ఇలా వచ్చిన వెన్నని మీగడని పక్కకి తీసేసుకోండి. పక్కకి తీసేసుకోవడం ఎట్లాగో వీడియోలో చూపిస్తాను. ఈ మీగడంతా కూడా ఇలా ఒక సైడ్కి చుట్టూ ఉంటుంది కదా, అది కూడా స్పూన్తో ఇట్లా కొంచెం గీరి ఇలా సైడ్కి పెట్టుకోండి. అలాగే మీకు పెరుగులోది కూడా చేస్తూ ఉంటారు కదా, పెరుగులోది అయితే మీకు అడుగున ఎంతో కొంత వెన్న ఉండిపోతుంది. ఇలా పూర్తిగా అయితే రాదు. మనం పాలల్లో తీస్తున్నాం కాబట్టి పూర్తిగా వస్తుంది. ఇలా ప్రతిరోజు కొంత కలెక్ట్ చేయండి. నేను ఇక్కడ గిన్నెలో ఇంతకుముందు 3 రోజులు కలెక్ట్ చేసినది ఇది. ఇప్పుడు దీనిలోనే ఇవాల్టి పాలు కూడా వేస్తున్నాను. పాలు 5 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయండి. మనం ఇలా తీసిన మీగడ పాల గిన్నె ఏదైతే ఉంటుందో అవి. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. మనం వెన్న తీసుకున్న గిన్నెని మామూలు రెఫ్రిజిరేటర్లో మాత్రమే పెట్టుకోండి. మీకు నిల్వ 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది 5 రోజుల తర్వాత మొత్తం గిన్నె నిండిపోతుంది కదా, అదే మీ క్వాంటిటీని బట్టి తీసేసి ఇలా గోరువెచ్చగా చేసుకోండి. పాలు మీరు సేమ్ ఎట్లా తోడు పెడతారో అట్లా దీన్ని కొంచెం వేడి చేసుకుని మజ్జిగ వేసి తోడు పెట్టేసుకోండి. ఇలా మజ్జిగ వేసుకుని తోడు పెట్టేసుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం ఉంటే మనకి మన పెరుగు ఎట్లా అయితే ఫర్మేట్ అయి తయారైపోతుందో సేమ్ అట్లానే తయారైపోతుంది. చూసారు కదా, ఇప్పుడు వీడియోలు తీసి చూపిస్తున్నాను. ఇలా తీసింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఒక వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదండి. ఇప్పుడు దీనిని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే నేను ముందు తీసుకున్న వెన్న కూడా ఉంది, 10 రోజుల క్రితంది. ఇది ఈ వారంది, ఇంతకుముందు వారంది ఇప్పుడు వేసేదనమాట. ఈ 2 కలిపి నేను వెన్న చేసుకున్నాను. ఇలా అయితే నాకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కాబట్టి ఇట్లా చేస్తున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు తయారు చేసుకోండి వెన్న అనేది. ఇలా 2 వారాలకి ఒకసారి మీరు చేసుకుంటూ ఉంటే, అంటే 5 డేస్ చొప్పున తీసుకుని ఇట్లా చేసుకుంటుంటే ఒకేసారి చేసుకోవచ్చు. అలాగే పని కూడా కలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మజ్జిగ గుత్తితో పూర్తిగా చిలికేయండి. మీ దగ్గర బీటర్ ఉంటే కూడా వస్తుంది. లేదు మిక్సీ జార్లో వేసుకోవాలంటే మిక్సీ జార్లో కూడా వేసేసుకోండి. వేసేసుకుని మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడైతే మామూలుగానే చేస్తున్నాను. మజ్జిగ చేసినప్పుడు మనకి వెన్న వస్తుందన్నమాట పైకి. ఈ వెన్న తయారీ విధానం పాతకాలం పద్ధతి ఇదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చేసాకంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. మీకు ఈ వెన్న చేతో తీయటం ఇష్టం లేదు అనుకుంటే ఇలా గరిటెతో కూడా తీసుకోవచ్చు. ఒక సైడ్కి అని మజ్జిగ ఇలా ఆన్ చేసుకుని తీసేసుకోండి. ఇలా మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మీరు ఏదైతే నెయ్యి కాయాలనుకున్నారో ఆ గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తం వెన్నని. అలాగే చేత్తో తీస్తున్నాను నేను ఇక్కడ. చేత్తో తీసేటట్టయితే చెయ్యి ఇలా చూపించిన విధంగా కంపల్సరీగా తడుపుకోండి, లేదంటే చేతికి అంటుకుపోతుంది. ఇది తీయటానికి కూడా పర్ఫెక్ట్గా రాదనమాట, అందుకోసం చేత్తో కూడా చూపిస్తున్నాను. ఇలా తీసేసి మొత్తం గిన్నెలో వేసేసుకోండి. అలాగే సైడ్లో కొంచెం మిగిలిపోతుంది. ఇలా చేత్తో కొద్దిగా వెన్న పట్టుకుని దీంతో ఇలా అంటూ ఉండండి చూపించిన విధంగా. సైడ్లో ఉన్న చిన్న చిన్న వెన్న ముక్కలు కూడా ఏవైనా ఉంటే అతుక్కుపోతుంది అనమాట. తర్వాత ఆ గిన్నెలోంచి మజ్జిగ ఉంటుంది కదా, కొంచెం వస్తుంది మనకి వెన్నతో పాటు. దీనిని పూర్తిగా వంచేసుకోండి ఇలా మజ్జిగ లేకుండా, లేదంటే మనకి కాగటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలా వంచేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోండి. స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత మనకి పొంగు వస్తూ ఉంటుంది. ముందు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి పొంగు వచ్చేటప్పుడు తిప్పేసి తర్వాత సిమ్ నుంచి కొద్దిగా ఎక్కువ పెట్టండి. అప్పుడైతే మనకి పొంగిపోకుండా ఉంటుంది. ఇలా పొంగు వచ్చేటప్పుడు ఒకసారి కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకుని కొంచెం సేపు, అంటే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతుందండి నెయ్యి కరిగి మనకి పూర్తిగా నెయ్యి తయారవడానికి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మనకి ఇట్లా నెయ్యి విడిపోతూ ఉంటుందండి వెన్న నుంచి. దీనిలో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ లాగా వస్తాయన్నమాట. దీంట్లో చూపిస్తాను చూడండి, గరిటెతో తీసి ఇలా తెల్ల తెల్లగా ఉంటాయి కదా, ఇవి ఎర్రగా మారేంత వరకు మరిగించుకోండి. నెయ్యిని సిమ్లో మాత్రమే పెట్టండి. లాస్ట్లో
హైలో పెడితే త్వరగా మాడిపోతుంది. నెయ్యి అంత కరెక్ట్గా మనకి రాదు అనమాట. ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే సిమ్లో పెట్టి మాత్రమే కరిగించండి. లాస్ట్లో ప్రతి సెకండ్కి రంగు మారిపోతూ ఉంటుందండి, గమనించుకుంటూ ఉండండి, దగ్గరే ఉండండి. ఇలా చూపిస్తాను చూడండి, గరిటెతో తీసి చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఎర్రగా మారిపోయినాయి కదా అన్నీ కూడా ఈ పార్టికల్స్. ఇలా ఎర్రగా మారిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక కూడా కొంత ఎర్ర పడుతుందనమాట. కాబట్టి ఇది గోల్డెన్ బ్రౌన్లో కంటే ఎక్కువ రాకూడదు. ఎక్కువ వస్తే మాడిపోతుంది, మాడిపోతే టేస్ట్ పోతుంది. అలాగే ఫస్ట్ వచ్చినంత నురగ కూడా రాదు మనకి నెయ్యి. అదే గుర్తు, నెయ్యి కాగిపోయి తయారైపోయినట్టు మనకి. ఇప్పుడు ఇలా పూర్తిగా తయారైపోయిన నెయ్యిని ఒక మంచి శుభ్రంగా కడుక్కుని స్టీల్ డబ్బాలో వేసుకోండి. ఇలా మెష్ పెట్టి వడకట్టుకోండి. టీ వడకట్టేదైనా పర్వాలేదు, ఏ మెష్ అయినా కూడా పర్వాలేదు. వడకట్టేసుకుని స్టోర్ చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. బయట పెట్టుకున్నా కూడా మీకు 2-3 నెలల పాటు అస్సలు పాడవదు నెయ్యి. ఎందుకంటే మనం ఎర్రగా కరెక్ట్గా కాల్చుకున్నాం కాబట్టి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టేసి పెట్టుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా నెయ్యి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చలేదు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు త్వరగా వచ్చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.